హాయ్. ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? చెప్తాం. ఓకే. మీకు సూపర్ పవర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఇదో ప్రశ్న. చెప్పను బ్రదర్. నాకు సూపర్ పవర్ ఉంటే మొత్తం పెట్రోల్ ఫ్రీ చేసేస్తా. ఏదో తేడాగా ఉందేంటి? పెట్రోల్ ఫ్రీగా ఇచ్చేస్తావు అంతే. అందరికి. అందరికి లైసెన్స్ అన్ని తీసేస్తా. అలాంటప్పుడు అందరూ బైక్స్ అవన్నీ కొనుక్కొని తిరుగుతారు కదా, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కదా. మరి అంటే యాక్సిడెంట్ వచ్చిన వాళ్ళకి కాదు కానీ ఇక కొంతమంది అప్పుడు సూపర్ మ్యాన్ లాగా కాపాడతాం. అప్పుడు పవర్ ఉంటుంది మా చేతిలో. పవర్ ఉంటుంది కదా, పవర్తో మొత్తం అది చేస్తాం. మీరే పెట్రోల్ ఫ్రీ ఇస్తారు, మీరే కాపాడతారు ఏది జరిగినా అందరినీ. అందరినీ. ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం? నాకు సూపర్ పవర్ ఉంటే ఫస్ట్ 10th క్లాస్ ఇంకా ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఎగ్జామ్ పెట్టని అక్కడ ఎందుకురా? టార్చర్ అనిపిస్తుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. టార్చర్ ఏంటి? 10th క్లాస్కే? 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మేము. ఫస్ట్ ఇయర్కి ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్కే టార్చరా? చింపేస్తారా కాలేజ్లో, అందుకని చదువుకోవాలి కదా. చదువుకుంటున్నాం కాబట్టి ఇట్లనే వెళ్తుంది. చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా, లేకపోతే కాలేజీలో ఉంటారు. అవును. సూపర్ పవర్స్ ఉంటే ఏం చేస్తారు మీరు? సూపర్ పవర్ అయితే కాకరతా బోర్రీ तेलुगु नहीं आती। హిందీలో చెప్తారంట. హిందీలో అప్పుడు హిందీలో చెప్పు. सुपर पावर है तो पेट्रोल फ्री करते। మీ ఫ్రెండ్ చెప్పాడుగా పెట్రోల్ ఫ్రీ ఇస్తారని. दूसरा बोल भाई, बोला सो नक्का बोल. मैं पेट्रोल फ्री करता हूँ, लाइसेंस निकाल देता हूँ, ये वो करता हूँ. देखो है तो क्या करता. गरीब लोगों को हेल्प करता हूँ। ఓకే. राशन फ्री में। రేషన్ ఫ్రీ అందరికీ ఇచ్చేస్తారా? ओके यस మొత్తం. यस। ఇంకేం చేస్తారు సూపర్ పవర్స్ అంటే? ఏం చేస్తాం అట్లా ఎంజాయ్ చేస్తాం. సూపర్ పవర్స్ ఎంజాయ్ చేస్తాం. సూపర్ పవర్స్ ఎంజాయ్ చేస్తారు. ఎలా ఎంజాయ్ చేస్తారు? సూపర్ పవర్స్ ఉంటే ఎట్లా చెప్పాలి? నాకాడ సూపర్ పవర్ ఉంటే నేను మొత్తం 24 hours షాప్స్ ఓపెన్ పెడతా. ఏ షాప్స్? క్లారిటీ చెప్పను బ్రదర్. అన్ని షాప్స్, అన్ని షాప్స్, హోటల్స్, షాప్స్ అన్ని ఇట్లా వైన్స్, మెయిన్ వైన్స్ అన్ని ఓపెన్ పెడతా అని. అందుకే క్లారిటీ అడిగాను ఏ షాప్స్ అని. ఇప్పుడైతే 11 o'clock బంద్ చేస్తారు అంతా. అట్లా అది మా 24 hours ఉంటుంది. ఏమన్నా ఎందుకు వైన్స్ అది మంచిది కాదు కదా. వైన్స్ అన్ని మంచిది కాదు అక్క, బాయ్స్ కి మంచిదే కదా. బాయ్స్ కి మంచిదే కదా. గర్ల్స్ కి మంచిది కదా, బాయ్స్ మీకు ఏ విధంగా మంచిదో చెప్పు. బ్రేకప్ అయినప్పుడు మనకు ట్రీట్మెంట్ అదే కదా. ట్రీట్మెంట్ బ్రేకప్ పోర్ వచ్చినా ఇట్లా మనకు అదే ట్రీట్మెంట్. అంటే కోరిని ఎందుకు లవ్ చేయడం, బ్రేకప్ అవన్నీ ఎందుకంట? అవి గర్ల్స్కి అడగాలి అక్క, అలా వదిలేస్తారు కదా. మరి నువ్వే కదా చెప్పావు బ్రేకప్ అవన్నీ. బ్రేకప్ గర్ల్సే చెప్తారు కదా, అందుకని అంటున్నాం మేము. మరి లవ్ వాళ్ళు చేయమని చెప్తారా? లవ్ గర్ల్స్ చేయమని చెప్తారా? మీకు మీరే చేస్తారు కదా. ఏం చేయాలక్క మన వాళ్ళే మరి గర్ల్స్ వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. ఎలా ప్రపోజ్ చేశారు గర్ల్స్ చెప్పు? ఎలా ప్రపోజ్ చేస్తారంటే నంబర్ అడుగుతారు సీదా మాట్లాడొచ్చి మాకు ఆ నంబర్ లేదని చెప్పాలి. నెంబర్ లేదని చెప్పాలి అంతే మరి. ఎంతమంది చెప్పవేంటి అలా? అందరు చెప్పినాడు. అందరికి ఏంటి అంతమంది అడిగారా మీ ఫ్రెండ్ని? నాకు తెలియక ఈ పోరీలాగా ఇచ్చిళ్ళు మన భూమి చక్కెరలా. మనం నిజంగా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఆన్లైన్ గెలుపుతాం, ఒకరిని బకరాన్ని తీసుకుంటాం, అందరూ చాలా తీసుకుంటాం బక్కరాగానే పట్టుకొని. వాళ్ళతోనే మనీ కట్టిస్తారు అనమాట. దాంతోనే వేపిస్తాం. మేము కడతామని చెప్తాం ఫస్ట్ పైసలు, మెల్లగా మేము నొక్కేస్తాం. ఇక ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ఆడ దొరుకుతాం, మేము వచ్చేస్తాం కదా అడిగి. కట్టకపోతే అందరు ఇచ్చేస్తారు. ఆడు కడతా అది ఇది జరా అంటాడుగా. ఇప్పుడు రానాడు కొత్తోడు వస్తాడుగా, ఆనకై చేస్తాం. గేమ్ మొత్తం గేమ్ ఆడాడుతాడు. మేము ప్లేయర్స్, క్యాప్టెన్ ఆడు, మేము ప్లేయర్స్ అనుకో. ఇప్పుడు అట్లా చేస్తాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. వాటర్లోనే పుడుతుంది, వాటర్లో వేస్తే చనిపోతుంది. ఏంటది? ఏంది? థింక్ చేయండి. కప్ప, ఫిష్, క్రాబ్ చచ్చిపోతా లోపల. అంటే వాటర్ రిలేటెడ్ అది. पानी में गिरे तो पानी में पैदा होता कहते, पानी में मरता कहते. क्या है रे भैया?
థింక్ చేయండి. ఉంటుంది క్రొకడైల్ క్రొకొడైలా? మళ్ళా కాదు. వేల్ అది మీరు ఇప్పుడే అంటే వాటర్ కోసం, వాటరే అది ఎగ్జాంపుల్ వాటర్. ఎగ్జాంపుల్ వాటర్లోనా? మనం వాటర్ ఉంటుంది అక్క, వాటర్లోనే కొడతాను, వాటర్ తీస్తాం, మనం బయట పోస్తాం, బయటనే ఎండి చచ్చిపోతాం. వాటర్ కాదురా ఆన్సర్, ఇంకా వేరే ఉంది. ఇంకేమో వేలా? అంటే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు అది. ఇప్పుడే మీరు ఆన్సర్స్ చెప్పారు కదా, వైన్స్ అని ఇదని అదని, దానికి రిలేటెడ్ కూడా. తెలియదు. తెలియదా అక్క? వాటర్ రిలేటెడ్. చల్లగా ఉండాలి అంటే ఏం తింటే చల్లగా ఉంటుంది? ఐస్. ఐస్ క్యూబ్. ఐస్ క్రీమ్. బరఫ్ వాటర్లోనే పడుతుంది. బరఫ్ అనాలి, బరఫ్. ఓకే సరే, మీకు టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అది చెప్పండి సరేనా? కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప కప్ప ఏంటి? కప్ప 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 పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుక్క. కప్ప పక్కన కుక్క. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. కుప్ప. నాకు వస్తలే అక్క, కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం. చెప్ప, ఏం కాదు, ట్రై చేయి. బొర్రే చెప్తారు, ఒక్కొక్కరు చెప్తారు, నువ్వు చెప్పు. కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప కప్పన కుప్ప. వస్తలేదు అయ్యా, ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళకి ఇయ్యాకాలేదు వైఫ్గా. కప్ప 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 కప్ప. అరే ఏంట్రా ఇది? కప్ప కప్ప పక్కన కప్ప కప్ప కప్ప. వేస్తలేక ఫేస్ ఇటు టర్న్ చేయి. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప. కక్కొస్తలేకేదో వస్తుంది, కక్కొస్తలేకేదో వస్తుంది. వస్తలేక అడుగు. ట్రై చేయి, ఏం కాదు, మీ ఫ్రెండ్ చెప్పాడు కదా, చెప్పు. కప్ప పక్కన కప్ప, కప్ప కుప్ప. వస్తలేక నువ్వు చెప్పురా, అదే వచ్చి చెప్పురా. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప. కప్ప పక్కన పక్క, కప్ప పక్కన పక్క. ఓ నాయనా ఏంది ఇది? పక్క పక్కన కప్ప పక్కన కప్ప, కప్ప. కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కక్క పక్కన కప్ప, కప్ప పక్కన పక్కన కుప్ప. పక్కన కుప్ప. కక్క పక్కన కప్ప, కప్ప పక్కన పక్కన కుప్ప. పక్కన కుప్ప. కప్ప సారీ. ట్రై చేయి. కప్ప కప్పన వీడు చాలా రాధకి తెలుగు అట్లా. అందుకే ఇలాంటి వాళ్ళే చెప్పాలి, ట్రై చేయాలి. కప్ప పక్కన కప్ప, పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. అంతే. కప్ప పక్కన కప్ప, కప్ప కుప్పన కప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప కుప్పన కప్ప. కప్ప పక్కన కప్ప, కప్ప కప్పన కప్ప. కప్ప పక్కన కుప్ప. కప్ప పక్కన కుప్ప. కక్క పక్కన కప్ప, కక్క పక్కన కుప్ప. ఓకే, అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేస్తారు? మనకు తెలియక అవన్నీ. నిజం మాట్లాడండి ఇప్పుడు. నిజంగా నాకు తెలియదు అవన్నీ. సరే, అమ్మాయిలు మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చెయ్యారు, ఎవ్వరు వాళ్ళకి చేయించుకోము కదా, వద్దు. సరే, మీరు వాళ్ళకి చేసినా వాళ్ళు మీకు చేసినా ఎలా చేస్తారో చెప్పండి. నాకు తెలియక లవ్ చక్కర నాకు తెలియదు అసలు ఇవన్నీ. ఏంటి బ్రో
అంత మాట అన్నావు అరే అలా అనిపించట్లేదురా మిమ్మల్ని చూస్తే. నిజంగా ఇది నాకు అట్లా తెలియదు నాకు లవ్ గురించి సరే ఎప్పుడు ఎక్కువగా కోపం వస్తుందో చెప్పండి. ఎక్కువనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఫ్యామిలీ 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 మీద వస్తుందా? ఫ్యామిలీకి ऊपर आए तो ఎక్కడికైనా పోతాం మా ఫ్రెండ్స్ అందరం ఫోన్ల మీద ఫోన్లు వేస్తే కోపం వస్తుంది అప్పుడు. ఎందుకలా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు? ఎందుకు వేస్తారు ఇంటికి రా అని పిలుస్తారు. ఇంట్లో వాళ్ళ మరి టైంకి వెళ్ళారేమో ఇంటికి. ఏం కోపం కానీ ఎంజాయ్ చేస్తాం ఇప్పుడైతే. రోడ్ సైడ్ రోమియోస్ లానా? ఏం లేదు తిరుగుతాం మొత్తం ఏడబడితే ఆడ రోమియోస్ అవి ముద్ద. ఒకరోజు అక్క చెప్పు. మా దోస్తని బర్త్డే ఉండే అయితే బిర్యానీ తీసుకోవద్దా అని చెప్పిండు. సరేనా 6 o'clock దాకా వెయిట్ చేసినాం. మీరు వెళ్ళిపోరా బిర్యానీ హోటల్కి. మేము ఆ పేరులో చెప్పిండు. ఆడికి పోయి నించినసరికి అలా పూరితో నాడు ఉన్నాడు పైసలు అయిపోయినా అని చెప్పిండు. మాకు ఇంటికి పోయి వచ్చింది బిర్యానీ తినేసినాం అక్కడ పైసలు వచ్చి కడతా అని చెప్పిండు. బిర్యానీ తినేసినాం ఆడవే నించేసారు. ఆడ పోలీసులకు ఫోన్ చేసారు. ఆడ మేము బుగ్గ అయిపోయినాం. మా మీద ఫుల్ కోపం వచ్చింది అప్పుడు మాకు. అంటే అది రే రామ్ ఓకే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్లో? ఇంకా నా పైసలు ఇస్తాం పక్క ఆడ పైసలు తీసుకొని ఇవ్వకుండా మనకే రూపాయి మాట్లాడితే అప్పుడు మెంటల్ అయిపోతాం సీదా. అలా ఎన్నిసార్లు బుక్ అయిపోయావు? నేనైతే ఇద్దరికి ఇచ్చిన ఇద్దరు గేములు ఆడుతున్నారు మనతో. నేను చూస్తా గేములు ఎన్ని రోజులు ఆడుతున్నాను అట్లా నడిపిస్తున్నా. నేను వస్తాయి పైసలు ఆడేడుకోనా ఆ పైసలు ఏడుకో అన్నీ వస్తాయి కానీ అందుకోసం ఏం చేయకుండా కూర్చున్నా. అవునా అబ్బా. అంటే ఇంకెప్పుడు కోపం రాదు? ఇరిటేషన్ ఎప్పుడు రాదు మీకు? యాంగర్ ఇరిటేషన్ చెప్పు. ఫ్యామిలీ మీద వస్తే కోపం వస్తుంది. ఇంకా ఇంకా నిద్ర నుంచి నిద్ర నుంచి లేవడితే కోపం వస్తుందంట. అంటే లేపితే అలా ఎవరు లేపుతారు? మమ్మీ అలా? మరి కరెక్ట్ టైంకి లేవరా? కాలేజీకి వెళ్ళే టైంకి లేవరా? మరి సండే హాలిడే కాబట్టి లేపితే కోపం వస్తుంది. ఇంకా అంతే. వేరే క్వశ్చన్ చెప్పండి రా ఇంకెప్పుడు కోపం వస్తుందో చెప్తే. సరే మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఏంటి? దోస్తులతో బయటికి పోయి ఒకరోజు మొత్తం దోస్తులతో ఉంటే మస్తు అనిపిస్తుంది. అలా ఎన్నిసార్లు దోస్తులతో బయటికి వెళ్ళారేంటి? ఒకటేసారి ఒకటేసారి అంతే. మరి ఎప్పుడు వెళ్ళలే బయటికి దోస్తులతో ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళినా కానీ డే మొత్తం ఉండలేను కదా వాళ్ళతో. పర్మిషన్స్ దొరకవా? ఇంట్లో పర్మిషన్ దొరకాలి కదా ఫస్ట్. దొరకంది బయటికి పంపించారు. ఇంకా హ్యాపీగా ఉండే మూమెంట్స్? నేను డైలీ హ్యాపీగా ఉంటాక. డైలీ అంటే ఎలాంటి విషయాల్లో? ఎవరైనా ఎక్కువగా హ్యాపీ నిన్ను చేసే విషయం ఏంటి? అంటే అట్లే ఏముండే ఇంటికి పోగానే నాకు ఫోన్ వస్తుంది. మా దోస్తులు పిలుస్తారు నీళ్ళఫర్లో కూర్చుంటాం ఆడ చేసాం అసీమా దాకా అవుతుంది. మళ్ళీ ఇంటికి పోయినా మళ్ళీ పిలుస్తారు. డైలీ ఇదే వాళ్ళు పిలుస్తారు పోతుంటా ఆడ మజాక్ వేసుకుంటాం. కూడా పోయేటోని గెలుపుతాం అట్లా. ఎట్లుంటది మరి మనతోని? అట్లా ఫ్రెండ్స్తో చిల్ అవుతారు. ఫ్రెండ్స్తోనే. ఇంకా చిల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఇంకానా అంటే ఇంకా ఇంట్లో ఉండరు అనమాట. ఎప్పుడు చూసినా బయటనే ఉంటారా ఫ్రెండ్స్తో? వీళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిస్తే? ఇంట్లో ఎప్పుడు ఉండం కానీ తక్కువ ఉంటాం. ఇంట్లో ఉంటామంటే అబ్బాయిలు కదా అంతే. ఇంకా చిల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఫాదర్ హగ్గిచ్చిన ఫాదర్ ఒక్కలేనా? మదర్ బ్రదర్ మదర్ ఫాదర్ హగ్గిచ్చినప్పుడు మదర్. వాళ్ళు హగ్గిచ్చినప్పుడేనా ఇంకెవరైనా హగ్గిచ్చినప్పుడు? ఫాదర్ మదర్ అంతే. హ్యాపీ అవుతాం. ఇంకా ఫ్రెండ్స్తో చిల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? బ్రీజర్ బాటిల్ తాగి ఎటు పడితే అటు పడేసాడు బిల్డింగ్ మిల్. బ్రీజర్ బాటిల్ తాగి ఎటు పడితే అటు పడేసాడు బిల్డింగ్ మిల్. అది ఉండాలంటారు అబ్బాయిలకి? ఉండాలి చెప్పురా. ఎందుకంటే చిల్ చేయాలంటే అదే కదా. చిల్ అవ్వాలంటే అదొకటే ఉండాలా? బిర్యానీ
ఉంటాం. తాగినామంటే చిల్లులు ఉంటాం. తాగితేనే చిల్లు ఉంటారు, తాగకపోతే స్టడీగా చిల్లుగా ఉండరు. పిల్లి పిల్ల లాకుంటాం తాగిలైన ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పిల్లి పిల్ల లాకుంటాం తాగిలైన వీడు తాగితే ఎట్లుంటాడు అడగండి. సరే నీకు టంగ్ ట్విస్టర్ ఇస్తాను, చెప్పు సరేనా? కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. చెప్పరా. ట్రై చేయ, వీళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కుప్ప. కప్ప పక్కన కుప్ప. ఫాస్ట్గా చెప్పు. కప్ప పక్కన కప్ప, కప్ప కప్పన కుక్క. రాట్లేక సరే, సూపర్ పవర్స్ ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తా, అందరికి హెల్ప్ చేస్తాక. అందరూ హెల్ప్ చేస్తావు అంటే ఎలాంటి? నాతో అయినంత వరకు, అంటే ఎవరైనా రోడ్డు పైన ఉంటారుగా వాళ్ళకి హెల్ప్ చేస్తా. నాతో ఎంతవరకు అయితే అంతవరకు. ఎలాంటి వాళ్ళకి? రోడ్డు పైన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మెట్రో స్టేషన్ కాడ కింద వాడి వాళ్ళకి ట్రై చేసినంత హెల్ప్ చేస్తాను. అంటే నా అక్కడ ఏమేమి పవర్స్ ఉంటాయి అవన్నీ యూజ్ చేస్తా వాళ్ళపైన. వాళ్ళ పైన యూజ్ చేస్తారు. సరే, ఇంకా ఎప్పుడు ఎక్కువగా కోపం వస్తుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ? ఎప్పుడంటే ఎవరైనా ఏం తప్పు లేనప్పుడు అబద్ధం చెప్తారు కదా అప్పుడు, లేకపోతే ఎవరైనా గెలిపితే గమ్మున వెంటనే వస్తుంది కోపం. ఆగరా పెట్రోల్. ఇంకా అమ్మాయి బ్రేకప్ చెప్తే వస్తుంది కోపం. రాదు రాదు. అమ్మాయి బ్రేకప్ చెప్తే కోపం రాదా? మరి ఏమొస్తుంది? శని పోతుంది, శని పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. శని? అమ్మాయిలు శనా? కాదు, కొంతమంది ఉంటారు కదా. కొంతమంది. అందరం కాదు, కొంతమంది. మరి ఎందుకు లవ్ చేయడం, ఎందుకు బ్రేకప్ చెప్పించుకోవడం? ఏమో మళ్ళీ వీళ్ళకి పిల్లలంటే వాడితే ఏం చేయాలని అడుగుతున్నారు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా. పిల్లలే వెంటపడతారు. ఏంటంట ఎంతమంది వెంటపడ్డారేంటి? 3 మంది వాడారు. ఫోన్ నెంబర్ నాతో అప్పించుకొని నేనే చెప్పిన నేను ఫోన్ నెంబర్. మళ్ళా శుద్ధ పుసలాగా ఉంటాడు అన్ని. అట్లుంటది మనతోని. ఏం జరిగిన నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.